హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. మనం చూసుకుంటే మనతో బాగా ఉంటూ మన రిలేషన్స్ అయ్యి ఉండొచ్చు, మన కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మన నైబర్స్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళల్లోనే చాలా వరకు మన గురించి నెగిటివ్గా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేట్ చేయడం, నెగిటివ్గా మన క్యారెక్టర్ గురించి తప్పు పట్టడం, లేదు అంటే వాళ్ళు దేని గురించి మాట్లాడరు. ఒక్కసారిగా మనల్ని ఉన్నపాటిగా ఉండేసి మన క్యారెక్టర్ పైన దెబ్బ కొట్టే విధంగా ఏ తప్పులు ఏ మిస్టేక్స్ లేకపోయినా కూడా ఇటువంటి వాళ్ళు క్యారెక్టర్తో మైండ్ గేమ్ ఆడిపిస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మన సర్కిల్లోనే మన చుట్టూరే మనకు తెలిసిన వాళ్ళే, మనతో రోజు మాట్లాడే వాళ్ళే మనకి తెలియకుండా మన పైన చెడుగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అండ్ దానితో పాటు మనతో బాగున్నట్లుగానే నటిస్తారు, బట్ పక్కకు వెళ్ళి క్యారెక్టర్ అసోసియేట్ చేయడం, క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం, అండ్ దానితో పాటు వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మనం ఇవ్వకపోయినా, లేదు అంటే వాళ్ళకి ఏమైనా 99 times మనం హెల్ప్ చేసి 1 time అది మనకి కుదరకనో, లేదు అంటే మన వల్ల కాకనో నో చెప్పినా కూడా ఇంకా వాళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు. లేదు అంటే ఏమన్నా తక్కువ పొజిషన్లో ఉన్న మనకన్నా కూడా ఇలాంటివి చేస్తారు. సో అయితే ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఏంటి అని అంటే, మనల్ని రీచ్ అవ్వలేని అప్పుడు, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్, ఎటువంటి టాలెంట్, ఎటువంటి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇంకా వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే, ఎలాగో ఆపోజిట్ పర్సన్స్ బాగా డెవలప్ అవుతున్నారు, బాగా కెరీర్లో స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళకంటూ కొన్ని ఎడ్యుకేషన్స్, కొన్ని స్కిల్స్, కొన్ని డెవలప్మెంట్ థింగ్స్ అనేవి వీళ్ళ బాడీలో, వీళ్ళ బ్రెయిన్లో ఉన్నాయి. అండ్ దాంతో పాటు వీళ్ళని మనం రీచ్ అవ్వలేం కాబట్టి ఇంక ఏదో విధంగా వాళ్ళు చేసే పనులు ఏంటి అంటే, ఏదో రకంగా వీళ్ళ గురించి చెడుగా చెప్పి ఈ మనిషి ఎవరైతే ఉంటారో ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉండటం, డెవలప్ అయిపోతూ ఉండడం, అండ్ ఫినాన్షియల్గా హెల్దీగా ఉండడం, అండ్ హెల్త్ పరంగా కూడా హెల్దీ ఉండడం, అన్నీ కూడా మంచి మంచి అనేవి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి. సో అలాంటప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అంటే, వీళ్ళని ఏదో ఒక రకంగా మనం హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ లేకుండా పెట్టాలి. వీళ్ళ గురించి కొన్ని హాస్యమైన మాటలు, కొన్ని చెడు మాటలు, అండ్ వీళ్ళ క్యారెక్టర్ గురించి కొన్ని నెగిటివ్గా మాట్లాడితే వీళ్ళకి సొసైటీలో వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసి, అండ్ వీళ్ళు నిర్మించుకున్న పేరు కానీ పలుకుబడిని తగ్గించేస్తే అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అంటే, కొంత ఆత్మ సంతృప్తి అనేది దొరుకుతుంది. అంటే దీన్ని పైశాచిక ఆనందం అంటారు. ఇటువంటి ఆనందాలతో వీళ్ళకి వచ్చేది ఏంటి అంటే, టెంపరీగా వాళ్ళు ఆనందపడడం, సంతోషపడడం, ఎగరడం తప్పి ఎంత నెగిటివ్గా చెప్పినా వీళ్ళ సక్సెస్ అండ్ వీళ్ళ హార్డ్ వర్క్, వీళ్ళ డిసిప్లైన్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళని ఎంత చెప్పినా కూడా ఈ క్వాలిటీస్, ఇటువంటి రూల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా సొసైటీలో ఆ క్షణం కొంచెం బాధపడి ఉండొచ్చు కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా హీరోయినే. ఎందుకు అంటే వీళ్ళకి పక్క వాళ్ళపైన ఎక్కువగా ఆలోచన ఉండదు, అండ్ పక్క వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు డిస్టర్బ్డ్ అవ్వాలి అని వీళ్ళ మైండ్లో ఉండదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు. వీళ్ళకి డౌన్ అనేది సమ్ కేసెస్లో ఉన్నా మళ్ళీ అగైన్ వీళ్ళు దాన్ని రీబ్యాక్ చేసుకొని మళ్ళీ డెవలప్ అయ్యే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వీళ్ళ పొజిషన్స్, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఎకనామికల్లీ డల్గా ఉంటారు, హెల్త్ పరంగా వీళ్ళు వీక్గా ఉంటారు, అండ్ దాంతో పాటు ఎటువంటి స్కిల్స్ ఉండవు, ఎటువంటి ఎడ్యుకేషన్స్ ప్రాపర్గా ఉండవు, లేదు అంటే ఉన్నా కూడా వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఉండదు, ఒక డిసిప్లైన్ అనేది ఉండదు. సో ఇలాగా ఉంటూ చివరికి లైఫ్ అంతా కూడా వీళ్ళకి డిస్టర్బ్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కరెక్ట్ చేసుకోకుండా పక్క వాళ్ళ పైన రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో ఇటువంటి రూమర్స్, ఇటువంటి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే భయపడిపోయి ఏడుస్తూ కూర్చుంటూ నిజంగానే చేశారేమో అని జనాలు నమ్ముతున్నారేమో అని కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. బట్ ఇలాంటి క్రియేటివిటీ ఎంత చేసినా కూడా ట్రూ ఈజ్ ద ట్రూ.
సో దీని గురించి ఎవ్వరు కూడా భయపడొద్దు. మీకంటూ మంచి డిసిప్లైన్. హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. రెస్పెక్ట్ ఇవ్వడం, ఇటువంటి క్వాలిటీస్ ఉంటే ఎవరు ఎన్ని చేసినా కూడా కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరేమి భయపడకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండండి. ఇటువంటి నెగిటివ్గా క్రియేట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అనేది కర్మ అనేది ఇస్తుంది. సో ఎవరైనా కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతూ సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు క్లినిక్కే వచ్చి కౌన్సిలింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా మన క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.